హైదరాబాద్లో ఉన్న ఆస్తుల్ని వాటన్నిటినీ వదులుకుంటే మనకు వచ్చినటువంటి బిచ్చం ఈ పోలవరం ప్రాజెక్ట్. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తామని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం కేబినెట్ రెజల్యూషన్ చేసింది. మన విభజన చట్టంలో కూడా ఈ చట్టం ప్రకారం దానికి కావలసిన అనుమతులు అన్నీ ఇచ్చేసినట్లే భావించాలి అని చెప్పి రాశారు. డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ ఆల్ పర్మిషన్స్ అని చట్టంలో రాశారు. అది పార్లమెంట్ పాస్ చేసింది కాబట్టి పార్లమెంటే పర్మిషన్లు ఇచ్చినట్టు ఈ పోలవరం ప్రాజెక్ట్కి. సో పర్మిషన్ల వరకు దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పటికీ ఒడిశా, ఛత్తీస్గఢ్ వాళ్ళ కొద్దిగా ముంపు ప్రాంతాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. సరే, రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే క్రమంలో అంతకుముందు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్నే, అదే కాంట్రాక్ట్ని కొనసాగించారు. కొనసాగించకపోవడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. కాంట్రాక్టర్ ఏమంటా అంటే, నేను కడతానన్నా కదా, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంటి, నాకు కావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి, నేను కడతానంటాడు. కాబట్టి కాంట్రాక్టర్ని మార్చాల్సిన అవసరం ఏమి ఆ రోజున లీగల్గా ఏమి లేదు. అదీగాక ఇంకొక సమస్య ఆ రోజున ఏముందంటే, దీని మీద విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది, అనవసరమైన చర్చ. అందుకే దీన్ని ముగింపు చెప్పడం కోసం ఈ వివరాలు చెప్తున్నా. కాంట్రాక్టర్ని ఎందుకు మార్చలేదా అంటే, కాంట్రాక్టర్ని కనుక టెర్మినేట్ చేసేసి, సరేనయా ఇప్పుడు వరకు చేసిన పనులకు ఎంత అయిందో ఖర్చులు లెక్కది, నీ డబ్బులు నీకు ఇస్తాం, పంపించేస్తామని అంటే మళ్ళా పోలవరంకి ఫ్రెష్గా టెండర్లు పిలవాలి. ఫ్రెష్గా టెండర్లు పిలవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, సిడబ్ల్యూసి రూల్స్ ప్రకారం ఏదైనా ప్రాజెక్టు విషయంలో ఏదైనా కేసులు పెండింగ్ ఉంటే ప్రాజెక్టుకి టెండర్లు పిలవకూడదు అని చెప్పి వాళ్ళకు రూల్ ఉంది. ఓ పక్కన ఛత్తీస్గఢ్, ఒరిస్సా వేసిన కేసులు అట్టాగే ఉన్నాయి. అవి తేలకుండా కొత్తగా టెండర్లు పిలవడానికి వీల్లేదు. ఆ కేసులు తేలడానికి ఎన్ని దశాబ్దాలు పడతాయో మనకు తెలియదు. కాబట్టి ఈ లీగల్ కాంప్లికేషన్ వస్తుంది. కాబట్టి పాత కాంట్రాక్టర్ని కొనసాగించండి అని చెప్పి కొనసాగించారు.